హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న విందు క్లౌడ్ కిచెన్. ఈరోజు ఫుడ్ ఆర్డర్ వచ్చేసి చికెన్ పికిల్ అండి. కేజీ చికెన్ పికిల్ అడిగారు. కేజీ చికెన్ పికిల్ కావాలంటే కంపల్సరీ కేజీ రా చికెన్ అవసరం అవుతుందండి. ఫస్ట్ చికెన్ శుభ్రంగా కడిగేసి దాన్ని ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఉడకపెట్టేస్తున్నానండి. తర్వాత మసాలా దినుసులు వేపేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసాను. చూస్తున్నారు కదండి, చికెన్ బాగా ఉడికినాకంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలండి. కొంతమంది వాటర్ రాగానే వంచేస్తారు. అలా కాకుండా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉంచితే ముక్క బాగా మెత్తగా వచ్చి సాఫ్ట్నెస్ వస్తుంది. వేపేసుకుని అల్లం పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేపాలండి. వేపిన తర్వాత చికెన్ ముక్కలు దానిలో వేసేయాలి. ఇది మసాలా పొడిలో నేను బిర్యానీ దినుసులు ఏవి వేయనండి. ఓన్లీ ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, 4 యాలకులు అంతేనండి. చూస్తున్నారు కదండి, మన చికెన్ పికిల్ బాగా ఏగిపోయింది. తర్వాత దానిలో ఉప్పు, పసుపు, కారం, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి అన్నీ కలిపి వేసాను. ఇక్కడ వీడియోలో కలర్ వేరుగా కనబడుతుందండి. బయట మంచి కలర్ వచ్చి చాలా బాగుంది. ఆ కలరు ఇప్పుడు వీడియోలో వేరేలాగా కనబడుతుంది. ఇలాంటి ఫుడ్ ఆర్డర్స్ మీకు ఏవైనా కావాలన్నా ముందు ఆర్డర్ చేసుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి ఇస్తామండి. ఇవే కాదు, కర్రీస్ కానీ, పిండి వంటలు కానీ, ఏవైనా మీకు ఏది కావాలంటే అది ముందుగా చెప్తే నేను రెడీ చేసి హైజీనిక్గానే ఇస్తామండి. ఇలాంటి ఫుడ్ ఆర్డర్స్ ఏదైనా కావాలంటే దీని మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.